పేరు స్వర్ణ వెంకటరమణయ్య. మాది స్వగ్రామం మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం నేరడపల్లి గ్రామం. అయితే నేను ఈ పీసీపల్లి మండలం ఎంగ్లాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే నాకు యోగా మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో 2013లో కనిగిరిలోని డాక్టర్ గురుబ్రహ్మం గారి సహాయంతో ఒక యోగా కేంద్రం నిర్మించారు ఆయన. ఆ యోగా కేంద్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగస్తులకి, మహిళలకి, విద్యార్థులకు సెలవు రోజుల్లో యోగాను గత 15 సంవత్సరాలుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. ఈ యోగా నేర్పించడమే కాకుండా ఆ యోగా కేంద్రం మిత్రులు ఎవరైతే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కాబట్టి వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగా నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ స్కూల్‌కి మురిగిం కావచ్చు, పెదవరమడుగు, ఇప్పుడు ప్రెసిడెంట్ యంగళాయపల్లి ఈ పాఠశాలకి నాకు మంచి పేరు టీచర్‌గా వచ్చిందంటే అది యోగా మిత్రులు ఇచ్చిన పుణ్యమే. వాళ్ళ ద్వారా దాదాపు ఇప్పటివరకు 15 లక్షలు ఈ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాలు కల్పించి ఈ పాఠశాల నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఇచ్చిన సహకారంతో పిల్లలు కూడా కనిగిరి నుంచి దాదాపు 30 కిలోమీటర్ల నుంచి కూడా మా పాఠశాలకి బస్సులు ఆటోలు వస్తున్నారు. ఇదంతా యోగా ద్వారా నాకు లభించిన పుణ్యమని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా నేను యోగాలో ముందుకెళ్ళటానికి ఇప్పుడు ప్రతిరోజు 1 గంట సాయంత్రం 5 నుంచి 6 గంటలకి ప్రతి స్కూల్ ఎక్కడున్నా పిల్లలకు నేర్పిస్తాం. దాని ప్రతిఫలంగా పిల్లలు బాగా విద్యలో చురుగ్గా ఉండటం, అదేవిధంగా నవోదయ కోచింగ్ కూడా మేము ఇస్తున్నాం. దాంట్లో కూడా 20 మంది దాదాపు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో. ఈ బాగా యోగా నేర్పడం పిల్లలు చెప్పిన చదువుని ఎమ్మటే అందుకుంటారు. అంతేకాకుండా యోగా పోటీలు ఉంటాయి. ఈ పోటీలలో ఈ పిల్లలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి మెడల్స్ కూడా సాధించడం జరిగింది. అట్లే నేను మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి ఇంతకుముందు నరసింహరావు సార్, ఇప్పుడున్న సంజీవ్ సారు, మరియు మా స్వగ్రామం నేడపల్లికి చెందిన ఎంఈఓ ఆర్ శ్రీనివాసాచారి గారు వీళ్ళు ఇచ్చిన సహకారంతో నేను రాష్ట్ర యోగాసన భారత్ తరఫున రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించడం జరిగింది. అట్లే ఈ మధ్య జరిగిన జాతీయ సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ యోగాసన పోటీలు కూడా ప్రతిభ చూపడం జరిగింది. ఈ ప్రతిభ చూసిన నన్ను మండల విద్యాశాఖ అధికారులు తీసుకెళ్ళి జిల్లా మన విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ అటువంటి సుబ్బారెడ్డి సార్ చేత ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే నాకు ఇంకొక విద్యాశాఖలో బాగా దీనికి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా చేస్తున్న సార్ రవీంద్రనాథ్ రెడ్డి సార్, వీళ్ళందరూ ఇచ్చిన సహకారంతో నేను ముందుకెళ్ళి వెళ్తున్నాను. అలాగే ఈ మధ్య నాకు మన చెల్లాపల్లికి చెందిన పులి ప్రతాప్ రెడ్డి అన్న కనిగిరి నుంచి యోగా నేర్చుకున్నారు. ఆయన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత కమిట్మెంట్, క్రమశిక్షణ. ప్రస్తుతం ఆయన ఒక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాకు రాని ఆసనాలు కూడా ఆయన 2 నెలల్లోనే నేర్చుకొని ఒక పట్టుదలతో ప్రతి ఆసనాన్ని నైపుణ్యంతో బాగా చేస్తున్నాడు. అన్న కూడా నన్ను అడిగాడు, సార్ మీకు ఈ విధంగా నాకు నేర్పేందుకు ఫీజు తీసుకోమంటే నేను ఫీజు వద్దు అన్న, మా స్కూల్కి ఏమైనా సాయం చేయమని అడిగాను. ఎమ్మటే ఆయన ఒక 25,000తో పిల్లలకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పిల్లలు హ్యాపీగా తాగుతున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా స్వార్థం కోసం మేమేమి చేయము. మేము ఎక్కడున్నా సార్ కానీ, మాధవరావు సార్ కానీ, మేము కానీ పిల్లలు బాగుండాలి, బడి బాగుండాలనే ఉద్దేశంతో సారు కూడా నాతో పాటు మురిగిమ్మి, పెదవరమడిగి ఇద్దరం కలిసి గత 10 సంవత్సరాలకు ఒకే స్కూల్లో చేస్తున్నాం. ఆయన 6-7 గంటల దాకా పిల్లలతో ఇద్దరం గడిపోతుంటాం. మరి ఆ గ్రామస్తులు కూడా అందరి సహకారం వల్ల, విద్యాశాఖ సహకారాల వల్ల మరి యోగాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ యోగాని బాగా ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీన్ని డైలీ లైఫ్లో భాగంగా చేసుకోగలిగితే ప్రస్తుతం ఉన్న ఒత్తిళ్ళు, టెన్షన్, ఆందోళన తొలగించి మంచి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందవచ్చని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.